హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇడ్లీ దోశ తిని బోరు కొట్టినప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో హెల్దీగా అలాగే టేస్టీగా ఓట్స్ తోటి ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. బరువు తగ్గాలనుకునే వారికి కానీ, లేదంటే థైరాయిడ్, పీసీఓడి ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు కానీ ఇలా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే మీ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇక లేట్ చేయకుండా 10 నిమిషాల్లో హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఓట్స్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి అరకప్పు ఓట్స్ని వేసుకొని వీటిని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఏ రకమైన ఇన్స్టంట్ ఓట్స్ అయినా సరే తీసుకోవచ్చు. సో ఓట్స్ని ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ ఓట్స్ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కాచి చల్లార్చిన పాలని కొద్దిగా వేసుకుంటూ ఈ ఓట్స్ మిశ్రమాన్ని కొంచెం దోశ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఒకవేళ పాలు వేసుకోవడం ఇష్టం లేకపోతే నార్మల్గా నీళ్ళని వేసుకొని కూడా ఈ పిండిని కలుపుకోవచ్చు. సో నేను ఇక్కడ పాలు వేసుకొని కలిపిన తర్వాత మీకు ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా ఉండాలి, గరిటె జారుగా ఉండాలన్నమాట. సో ఇలా కలుపుకున్న ఓట్స్ మిశ్రమాన్ని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. మనకి ఈ పాలు అనేది ఓట్స్ పౌడర్ని పీల్చుకొని కొంచెం గట్టి పడుతుంది అనమాట. సో ఒక 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనం ఇందాక పలచగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఈ పిండి అనేది ఈ విధంగా కొంచెం తిక్కుగా అవుతుంది అనమాట. సో ఈ గిన్నెని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇంకొక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి ఒక 3 కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, లేదంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకొని ఈ ఎగ్ మిశ్రమాన్ని బాగా బీట్ చేసుకోవాలి. విస్కర్తో కానీ లేదంటే ఫోర్క్తో కానీ ఇది చక్కగా నురగలాగా వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోండి. చూసారా? ఇలా చక్కగా నురగలాగా వచ్చిన తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఓట్స్ మిశ్రమంలోకి బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయని, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమోటాని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక క్యారెట్ని ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. మీరు ఇవే వేసుకోవాలని ఏమీ లేదు, మీ ఫేవరెట్ వెజిటేబుల్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు. తురిమిన బంగాళదుంప వేసుకోవచ్చు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవచ్చు, అలాగే కరివేపాకుని కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా మీ ఇంట్లో ఏవైతే అవైలబుల్గా ఉంటాయో ఆ వెజిటేబుల్స్ని కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఈ ఓట్స్ పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఎగ్స్ని బీట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ మిశ్రమాన్ని ఈ ఓట్స్ మిశ్రమంలో వేసుకోండి. వేసుకొని ఇవి రెండు కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మనకి ఓట్స్ ఆమ్లెట్ వేసుకోవడం కోసం బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆమ్లెట్ని వేసుకోవడం కోసం స్టవ్ మీద మందంగా అలాగే వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ని పెట్టుకొని వేడి చేసుకోండి. ప్యాన్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకొని ఇప్పుడు దీని మీద మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఓట్స్ ఆమ్లెట్ బ్యాటర్ని వేసుకోండి. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీకి మీకు 2 ఓట్స్ ఆమ్లెట్లు రెడీ అవుతాయి అన్నమాట. నేనైతే ఈరోజు మొత్తం అంతా కూడా ఒకే ఆమ్లెట్ లాగా వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే మనకి ఆమ్లెట్ చక్కగా ఫ్లఫీగా వస్తుంది అనమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఓట్స్ ఆమ్లెట్ మీద 1 టీ స్పూన్ వరకు నూనెని వేసుకొని దీని మీద మూత పెట్టేసి కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఈ ఆమ్లెట్ను చక్కగా ఉడికించుకోవాలి. మనం ఇక్కడ వేసుకున్న ఉల్లిపాయ, టమోటా, అలాగే క్యారెట్ ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెడితే చక్కగా ఉడుకుతాయి అన్నమాట. సో ఈ ఆమ్లెట్ అనేది ఇలా ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని నెమ్మదిగా నిదానంగా రెండో వైపుకి తిప్పుకోండి. ఈ ఆమ్లెట్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట, కాబట్టి ఇలా తిప్పుకోవడం కొంచెం టైం పడుతుంది. నెమ్మదిగా తిప్పుకోండి. సో ఇలా ఆమ్లెట్ని రెండో వైపు కూడా తిప్పుకున్న తర్వాత మరలా మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే చక్కగా ఆమ్లెట్ లోపల వరకు కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సో ఆమ్లెట్ ఇలా 2 వైపులు కూడా చక్కగా కాలిన తర్వాత నెమ్మదిగా సర్వింగ్ ప్లేట్లోకి ఈ విధంగా వేసుకోండి. సో ఆమ్లెట్ ఇక్కడ చూస్తుంటేనే మీకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. ఇలా చేసుకున్న ఆమ్లెట్ని మనం చక్కగా ఈ విధంగా పిజ్జా లాగా కట్ చేసుకొని
మీరు కావాలంటే టమోటా కెచప్తో కానీ మైనీస్తో కానీ సర్వ్ చేసుకోండి. లేదంటే ఇలా ఒట్టిగా తిన్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా, ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ, లేదంటే నైట్ డిన్నర్కైనా కానీ చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారుగా 10 నిమిషాల్లో ఓట్స్ ఆమ్లెట్ని హెల్తీగా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక మంచి ఆప్షన్ అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించింది అనే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.